ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 30వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? సాయంత్రం 4:30 తర్వాత వీరి జీవితంలో ఇలా జరుగుతుంది. అయితే వీరి జీవితంలో సాయంత్రం 4:30 తర్వాత ఏం జరగబోతోంది? అలాగే వీరి జీవితంలో ఈ యొక్క నవంబర్ 30వ తేదీ శనివారం రోజు అనుకూల అననుకూల పరిస్థితులు ఏముంటాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. మోసం చేయటం అంటే వీరికి చేతకాని పని. అలాగే సోమరితనం అంటే కూడా వీరికి అస్సలు నచ్చదు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. విశాలమైన భావాలు కూడా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే వీరి జీవితంలో సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం వీరికి అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం వీరి యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు నష్టపోతూ ఉంటారు. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం మీకు శుభకరమైన ఫలితాలు ఉండవు. కాబట్టి చర్చించి తీసుకున్న నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మీకు సత్ఫలితాలు దక్కుతాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2024వ సంవత్సరం నవంబర్ 30వ తేదీ సాయంత్రం 4:30 తర్వాత మీ జీవితంలో ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధం మీకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది స్నేహ బంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు విడిపోయి ఉండొచ్చు. అనుకోకుండా వారు మీతో మళ్లీ తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు కాల్ చేయటం కానీ, అనుకోకుండా మీకు తారసపడటం కానీ జరగవచ్చు. ఈ విధంగా చాలా కాలం క్రితం మీరు కోల్పోయినటువంటి ఒక బంధాన్ని ఈ రోజు మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి కొంత తగ్గుతుంది. అంటే నిన్న మొన్నటితో పోలిస్తే మీకు కొంత పని ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీకు చాలా కాలంగా శత్రువులుగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారితో చాలా కాలంగా మీరు మాట్లాడటం లేదు. అయితే వారితో మాట కలపాల్సిన పరిస్థితులైతే మీకు ఈరోజు రాబోతున్నాయి. పై అధికారుల నుండి ఒక పని చేయటం మూలంగా మీరు ప్రశంసలు కూడా పొందుకుంటారు. అంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. అలాగే ఉద్యోగార్థులకి ఈ మధ్య కాలంలో ఉద్యోగ ఇంటర్వ్యూలకి మీరు అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక మీ కోరిక తీరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో మీకు ఒక చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అంటే వ్యాపారం యొక్క అభివృద్ధి గురించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే నూతనంగా వ్యాపారం పెట్టాలి అనుకునేవారు కావచ్చు, లేకపోతే కనుక వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు కావచ్చు, దానికి సంబంధించి ఒక చక్కటి ప్రణాళికనైతే ఈరోజు రచించుకునే అవకాశాలు ఉన్నాయి.
కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఆ కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి గత కొంతకాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇరుకు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే అనవసర వాదనలు, అనవసర చర్చల వల్లే మీకు వారితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి విషయాలు అక్కడే ఉంచాలి. అంటే ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడటం కానీ, లేకపోతే ఎవరైనా వేరే వ్యక్తి గురించి మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ఇంకొకరి దగ్గర ప్రస్తావించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. అది మీకు ప్రతికూలతలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు కొన్ని నియమాలు పాటించడం ద్వారా వారి యొక్క లైఫ్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే ఆ రోజు ఇంట్లో స్ఫటికతో ధూపం వేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోయి సకల శుభాలు మీకు అందుతాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో శత్రువులు ఉన్నారు. ఆ యొక్క శత్రువులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీపైన అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా వారి మూలంగా కూడా మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ శత్రువులు ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే ముఖ్యంగా ఎప్పుడు కూడా మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదు. కొంతమంది వారికి తెలియదు, ఇతరులు చెప్పింది అర్థం చేసుకోరు. వారికి తెలిసిందే రైట్ అనే భావన కలిగి ఉంటారు. ఇతరులు ఏదైనా మంచి విషయం చెప్పినా కానీ ఆ మంచిని గ్రహించరు, మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే కనుక జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు. కాబట్టి వారికి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. అలాగే కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండండి. మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటప్పుడు కఠినంగా వ్యవహరించడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ దురుసు స్వభావం కారణంగా మీరు వారితో బంధాన్ని నిలుపుకోలేకపోతారు. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ యొక్క ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకునే ప్రయత్నం చేయండి. అది మీకు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశాల్లో కూడా సక్సెస్ ని అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి. అలాగే సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. అంటే మీకు వీలైన సోమవారం రోజు ఒక మంచి తిథి ఉన్న రోజు చూసుకొని శివుడికి రుద్రాభిషేకం చేయించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, భోగభాగ్యాలు మీకు కలుగుతాయి. ఎందుకంటే గోవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుంచుకోవలసినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక మీరు ఆలయానికి వెళ్ళినప్పుడల్లా కూడా శని భగవానుడికి నెయ్యితో దీపం వెలిగించండి. శని భగవానుణ్ణి ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది. కాబట్టి శని ఆరాధన మీకు మేలుదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి అవమానపరిచే మాటలు మాట్లాడకూడదు. అలాగే మీ జీవితంలో ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. ధూప దీప నైవేద్యాలతో ఆ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. మీరు చేసే దాన ధర్మాల ఫలితంగా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.